మనిషిగా మారే యాగపీఠమిది. స్వర్గ మహిమ భువి చేరే దివ్య పూజ ఇది. దేవుడు మనిషిగా మారే యాగపీఠమిది. స్వర్గ మహిమ భువి చేరే దివ్య పూజ ఇది. ఆత్మరూపీ రూపం దాల్చే పావన వేదికిది. మనిషికి జీవము నొసగే పరమయాగమిది. ఆత్మరూపీ రూపం దాల్చే పావన వేదికిది. మనిషికి జీవము నొసగే పరమయాగమిది. రండి రండి దేవుని జనమా, అమరుని సేవకు అనురాగముతో రండి రండి దేవుని జనమా, అమరుని సేవకు అనురాగముతో ఎదలను కదిపి మృదమున కదిలి రాజుల రాజుకు హారతులివ్వగా, రాజుల రాజుకు హారతులివ్వగా. దేవుడు మనిషిగా మారే యాగపీఠమిది. స్వర్గ మహిమ భువి చేరే దివ్య పూజ ఇది. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. నల్గొండ మిత్రాసనం, షాద్ నగర్ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ శ్రేణిధి దాతలు డాక్టర్ ఏరువ గీత మరియు చిత్తా థామస్ రెడ్డి, ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ నీడ్ సంస్థ దాత తలంపులు నెరవేరునట్లు మరియు మరణించిన దాతల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం, నర్మెట్ విచారణ, జనవరి 26న ఏరువ జ్ఞానారెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు ఏరువ ఇన్నారెడ్డి, కిషోర్ రెడ్డి, సలిబిండ్ల బెర్నార్ రెడ్డి, మాణిక్యమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, ఏరువ జసింతమ్మకు ఆయురారోగ్యములు దయచేయమని కోరుతూ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం, సింగారం విచారణ, కీర్తిశేషులు గాలి ప్రకాష్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ గాలి టేక్లమ్మ కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం, పెద్దపల్లి విచారణ, కళింగపట్నం స్వామిదాస్ భారతి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని, ప్రియాలకు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, గుడుమకుంట విచారణ, 61వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఉడుమల జార్జ్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి పూజ. ఉడుమల ఫాతిమా రాణి, సందీప్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులు, సంధ్యా మేరీ కుటుంబ సభ్యులు, బాలస్పందన కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం, ఫిరంగిపురం విచారణ, పెంటారెడ్డి రోహిత్ రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ పుట్టినరోజు జరుపుకుంటున్న రోహిత్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు రాబోవు కాలంలో కాచి కాపాడమని, జస్టిన్ను ఆయురారోగ్యములతో దీవించమని, మరియ తల్లి ప్రార్థన సహాయం ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, బొల్లిగూడెం విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న పూదోట శిఖర్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని పూదోట బాలసుందర్రావు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం.
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం ఎందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథు యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సోదరులారా, ఇక దివ్య పూజ బలి పునీత జాన్ బోస్ గారి పేరిట జరుపుతూ ఉన్నది. ఈ దివ్య పూజ బలిలో డాన్ బోస్కో గారి యొక్క ఆదర్శాన్ని గైకొని వారి సభలు మరియు వారి యొక్క పరిచర్యలు అమితంగా దీవించబడాలని కోరుతూ ఉన్నాం. అలానే డాన్ బోస్కో గారు యువకుల ప్రియుడు మరియు ఆదర్శమూర్తి, నేటి తరానికి ఎంతగానో ఉన్నతంగా ఒక పునీతులు. మరి మనం కూడా వారి యొక్క ప్రార్థన సహాయమున, వారి యొక్క ప్రార్థన సహాయముతో పాటు వారి యొక్క ఉన్నతమైన పునీత జీవితం మనకు ఆదర్శంగా ఉండాలని వేడుకుందాం. ఇప్పుడు ఈ యొక్క దివ్య పూజ బలి నెరవేర్చగలుగుటకు మన పాపలను ఒప్పుకుందాము. సర్వశక్తుల సర్వేశ్వరించెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తుల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపలను మన్నించి మనలను చెదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, యాజకుడైన పునీత యోహాను బోస్కో యువకులకు తండ్రిగాను బోధకునిగాని ఉండ చిత్తగించితిరి. వారి వలె మేము కూడా ప్రేమాగ్న జ్వాలలతో ప్రజ్వరించినట్లు చేయమని ప్రార్థించున్నాము. మేము మాత్రమే సేవించినట్లు కృప చూపమని అర్థించుచున్నాము. మీతోనూ పవిత్రతను కలిసి ఇక జీవించి పాలించు మీ కుమారుడు మానాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. మీ ధైర్యమును కోల్పోకుడు, ఆ ధైర్యమే మీకు గొప్ప బహుమానమును తెచ్చును. మొదటి పట్టణము హెబ్రీయులకు రాయబడిన లేఖ 10వ అధ్యాయము 32వ వచనం నుండి 39వ వచనం వరకు. సోదరులారా, గతించిన రోజులలో మీరెట్లుండిరో జ్ఞాపకం చేసుకొనుడు. ఆ రోజులలో మీరు వెలుగును పొందిన తరువాత మీరు పెక్కు బాధలకు గురి అయినను ఆ పోరాటముచే భంగపడలేదు. కొన్ని మార్లు మీరు బహిరంగంగా నిందింపబడి అవమానింపబడితిరి. కొన్ని మార్లు మీరు ఆ విధముగా అవమానింపబడు వారితో పాలివారైతిరి. బందీల బాధలలో మీరు పాలు పంచుకుంటిరి. మీ ఆస్తులన్నీ స్వాధీనపరుచుకొనబడినను వానికంటే మరింత మేలైనది శాశ్వతంగా నిలిచిండున్నది మీకు మిగిలి ఉన్నదని తెలియటచే మీ నష్టమును మీరు సంతోషముతో భరించితిరి. కావున మీ ధైర్యమును కోల్పోకుడు, ఆ ధైర్యమే మీకు గొప్ప బహుమానమును తెచ్చును. దేవుని సంకల్పమును నెరవేర్చి ఆయన వాగ్దాన ఫలమును పొందుటకు మీరు ఓర్పు వహింపవలెను. పవిత్ర గ్రంథమున ఇట్లు చెప్పబడినది, ఇంకా కొద్దిసేపు అయినట్లే రానున్నవాడు తప్పక రాగలడు, ఆయన ఆలస్యము చేయడు. నీతిమంతుడు విశ్వాసం మూలమున జీవించును, కానీ అతడు విముఖుడైనచో అతని యందు నా ఆత్మ ఆనందించదు. మనము విముఖులమై నశించువారము కాము, మన ఆత్మలను రక్షించుకొనుటకు మనం తగిన విశ్వాసము గలవారమై ఉన్నాము. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. ప్రభువు
ప్రభువు నీతిమంతులను రక్షించును. నీతిమంతులను రక్షించును. నీవు ప్రభువును నమ్మి మంచిని చేయుము. అతని దేశమున వసించుచు సురక్షితముగా జీవింపుము. ప్రభువు నొక్కననే ఆనందప్రదునిగా భావింపుము. అతడు నీ కోరికలు తీర్చును. అందరూ ప్రభువు ప్రభువు నీతిమంతులను రక్షించును. నీతిమంతులను రక్షించును. ప్రభువు మీదనే భారము వేయుము. నీవతనిని నమ్మినచో అతడు నీ కార్యమును నెరవేర్చును. అతడు నీ మంచితనమును వెలుగు వలె ప్రకాశింపజేయును. నీ ధర్మవర్తనమును మధ్యాహ్నపు సూర్యుని వలె బాసిల్లజేయును. అందరూ ప్రభువు ప్రభువు నీతిమంతులను రక్షించును. నీతిమంతులను రక్షించును. ప్రభువే నరుని నడిపించును. ఆయన ఎవని వలన ప్రీతి చెందునో వాడు అభ్యుదయం బడియును. ఆ నరుడు పడిపోయినను మరలా లేచును. ప్రభువే అతని చేయి పట్టుకొని పైకి లేపును. అందరూ ప్రభువు ప్రభువు నీతిమంతులను రక్షించును. నీతిమంతులను రక్షింపుము. ప్రభువు నీతిమంతులను రక్షించును. ఆపత్కాలమున వారిని ఆదరించును. నీతిమంతులు ప్రభువును ఆశ్రయింతురు కనుక అతడు వారికి సాయం చేసి వారిని కాపాడును. దుష్టుల బారి నుండి వారిని సంరక్షించును. అందరూ ప్రభువు ప్రభువు నీతిమంతులను రక్షించును. నీతిమంతులను రక్షించును. అమరమైనది మధురమైనది, అమరమైనది మధురమైనది దేవుని వాక్కు జీవన వేదం. దేవుని వాక్యం జీవన వేదం. ఆలించరారే ఓ దైవ జనమా. హల్లెలూయా 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 హల్లెలూయా. అమరమైనది మధురమైనది, అమరమైనది మధురమైనది. సృష్టికి మూలమైన ఆ వాక్యమే నరునికి జీవం పోసెను. జీవమైన దేవుని ఆ వాక్యమే మానవాళిని పోషించెను. సృష్టికి మూలమైన ఆ వాక్యమే నరునికి జీవం పోసెను. జీవమైన దేవుని ఆ వాక్యమే మానవాళిని పోషించెను. ఆలించరారే ఓ దైవ జనమా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నుండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 4వ అధ్యాయము 26వ వచనం నుంచి 34 వరకు. ఆ దినములలో
యేసు జనసమూహముతో ఇట్లనెను, దేవుని రాజ్యము ఇట్లున్నది. విత్తువాడొకడు తన పొలములో విత్తనములను వెదజల్లి రాత్రింబవళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనుచుండగా వానికి తెలియకయే విత్తనములు మొలకెత్తి పెరిగి పెద్దవగుచుండెను. భూమి నుండి మొదట మొలకలు, వెన్ను, అటు పిమ్మట కంకులు పుట్టును. పంట పండినప్పుడు కోతకాలము వచ్చిందనని సేద్యగాడు వెంటనే కొడవలితో కోయన ఆరంభించును. యేసు మరలా ఇట్లనెను, దేవుని రాజ్యము దేనితో పోల్చదగును? ఏ ఉపమానముతో దానిని వర్ణింపవచ్చును? అది ఒక ఆవగింజను పోలి ఉన్నది. అది భూమిలో నాటబడినప్పుడు అన్ని విత్తనముల కంటే చిన్నదైనను పెరిగి పెద్దదైనప్పుడు మొక్కలన్నిటికంటే పెద్దదై కొమ్మలతో రెమ్మలతో ఉప్పుచుండును. ఆకాశ పక్షులు దాని కొమ్మలలో గుళ్ళు కట్టుకొని నివసించును. ప్రజలు గ్రహింపగలిగినంత వరకు అనేక ఉపమానముల ద్వారా యేసు వారికి ఇట్లు బోధించెను. ఉపమానములు లేకుండా ఆయన ఏమీ బోధింపలేదు. కానీ ఏకాంతంగా ఉన్నప్పుడు ఈ ఉపమానముల అర్థమును ఆయన తన శిష్యులకు స్పష్టత తెలిపెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. యువజన బాంధవుడు, యేసుని అనుచరుడు, పేదల సేవయే యేసుని సేవగా పరిగణించిన పరమ భక్తుడు పునీత జాన్ బోస్కో గారు. అవును ప్రియ సహోదరి సోదరులారా, ప్రియ పునీత డాన్ బోస్కో గారు యువతి యువకుల పెన్నిది, స్నేహితుడు. ఈ పునీతుడు ఇటలీ దేశంలోని ట్యూరిన్ పట్టణ సమీపంలో బెక్కి అను ఒక కుగ్రామంలో 1815 ఆగస్టు 16వ తారీఖు ఫ్రాన్సిస్ బోస్కో మరియు మార్గరెట్ వక్యానాలకు జన్మించారు. అయితే ప్రియమిత్రులారా, తన 2వ ఏటనే పునీత జాన్ బోస్కో గారు తన తండ్రిని కోల్పోయారు. డాన్ బోస్కో గారి యొక్క తండ్రి యొక్క శరీరము ఆయన ఎదుట ఉన్నప్పుడు తన తల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మా నాన్నకి ఏమైంది, లేవటం లేదుకు అన్నప్పుడు, ప్రియ కుమారుడా నీకు ఇక తండ్రి లేడు, నీ తండ్రి లేడు అని ఆ యొక్క తల్లి డాన్ బోస్కో గారికి చెప్పింది. ప్రియమిత్రులారా, గమనించాల్సినవి ఏంటంటే, తన 2 వయసులో తండ్రిని కోల్పోయిన పునీత జాన్ బోస్కో గారు వేలాదిగా లక్షలాదిగా ఎంతోమంది చిన్నారులకు, యువతి యువకులకు తండ్రి అయ్యాడు. ఇది దేవుని చిత్తము, గొప్ప దేవుని ప్రణాళిక. అయితే తన యొక్క చిన్న ప్రాయంలో జరిగిన ఒక సంఘటన, ఒక కళ, ఒక స్వప్నము తన జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. దేవుని సన్నిధిలో, దేవుని పిలుపులో పూర్తిగా ఆయన నిమిత్తమయ్యాడు, నిమగ్నమయ్యాడు. ఆ స్వప్నంలో తన 9 ఏట ఆ యొక్క కళలో కొంతమంది చిన్నారులు, కొంతమంది యువతి యువకులు కొట్టుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో డాన్ బోస్కో గారు నిద్రలేచి ఆ కొట్టుకునే వాళ్లకు కొట్టడం ఆరంభించి కొట్టడం ఆపేయమని చెప్పాడు. అప్పుడు మరే తల్లి కనిపించి యేసుప్రభు సన్నిధిలో, ప్రియ కుమారుడా, దెబ్బలతో కాదు ప్రేమతో, మంచి మనసుతో వారిని జయించాలి అని ఒక వాక్యం చెప్పింది, సూచన చేసింది. అప్పటి నుంచి ప్రియమిత్రులారా, డాన్ బోస్కో గారికి అర్థమైంది, తాను పెద్దవాడై గురువుగా అభిషేకించబడి తన యొక్క సేవా పరిచర్య అంతా యువతి యువకుల బాగోలు కోసం ఆయన అంకితం చేసుకున్నాడు. అందుకనే డాన్ బోస్కో నిజమైన యువకుల ప్రియుడు, యువజన స్ఫూర్తిదాయకుడు, పేదల వేదన ఎరిగిన స్వామి. దైవ జ్ఞానమును పూర్తిగా నింపబడి మరి
యువకులకు ఆదర్శముగా ఆయన తన జీవితాన్ని వెచ్చించాడు. ప్రియమిత్రులారా, డాన్ బోస్కో గారు పేదరికంలో పుట్టాడు, పేదరికంలో జీవించాడు. మరి అందుకనే తన యొక్క సొంత అవసరము కోసము ఆయన చెప్పులు కుట్టాడు, ఒక దర్జీగా చేశాడు, మరియు కుర్రవాణిగా ఆయన మ్యాజిక్ కూడా నేర్చుకున్నాడు. మరియు అలానే చిన్న చిన్న పనులు చేస్తూ గొర్రెల కాపరిగా తన విద్యాభ్యాసం చేశాడు. ఇదే తన గురువుగా అభిషేకించబడిన పిమ్మట ఎంతగానో ఉపయుక్తమైనది. ప్రియ సహోదరి సోదరులారా, డాన్ బోస్కో గారు గురువుగా అభిషేకించబడి తదనంతరము దేవుని సేవలో నిమగ్నమై 1841 సంవత్సరము డిసెంబర్ 8వ తారీఖున ఆయన పూజ చేస్తానికి సిద్ధమవుతూ ఉండగా బర్తులమియో గరెల్లి అనే ఒక అబ్బాయితో ఆయన సంభాషించబడి కేవలము ఒక మంగళవాత జపం ద్వారా డాన్ బోస్కో తన యొక్క సభకు అంకురార్పణ జరిగింది. ఈ యొక్క డాన్ బోస్కో గారు ఆ యొక్క పేదల అనాథల బాగోగుల కోసము పూర్తిగా నిమగ్నించబడి ఆ పిలుపునందుకొని తద్వారా మరియ తల్లి సూచన మేరకు మరియు యేసయ్య ఒక మంచి కాపరిగా ఆయన రక్షకునిగా ఆయన మార్గములో నడవటానికి సలీషన్స్ ఆఫ్ డాన్ బోస్కో సభని స్థాపించాడు. అలానే ప్రియమిత్రులారా, మరియు బాలికలకు మరియు అటు సిస్టర్స్ కన్యాశ్రీల సభను FMA అంటే క్రీస్తుల సహాయమాత పుత్రికల సభని కూడా స్థాపించాడు. దానితో పాటు సలీషన్ కోఆపరేటర్స్ అంటాం, సలీషన్ సహకారుల సంఘాన్ని స్థాపించాడు. అలానే పూర్వ విద్యార్థుల సంఘాన్ని నిర్మించాడు. ఆత్మ అని అంటాం, అంటే క్రీస్తుల సహాయమాత పేరిట ఆయన ఒక అసోసియేషన్ని ఆయన ఈ విధంగా ఏర్పాటు చేసి అటు దైవభక్తిని మరియమ్మ మీద ఉన్న గౌరవాన్ని అటు సమాజానికి స్త్రీ సభకు ఎంతోగానో మేలు చేశాడు. ప్రియమిత్రులారా, డాన్ బోస్కో గారు ఎప్పుడు అంటూ ఉంటారు, ఆడండి, పాడండి, ఎగిరి గంతులు వేయండి, కానీ పాపం మాత్రము చేయకండి అంటారు. పునీతులు కావటము చాలా సులువు అని డాన్ బోస్కో గారు చెప్తూ ఉంటారు. సంతోషంగా ఉండటమే, ఆనందంగా ఉంటే చాలు, పునీతత్వానికి నువ్వు దగ్గర అవుతావని చెప్తూ ఉంటారు. మరి డాన్ బోస్కో గారి యొక్క ప్రేరణ, ఉద్దేశాన్ని మరియు వారి యొక్క కళని స్వార్థకం చేయటానికి ఎంతగానో ఈనాడు డాన్ బోస్కో కుటుంబ సభ్యులు, డాన్ బోస్కో సహచరులు ఎంతగానో పరితపిస్తూ ఉన్నారు. డాన్ బోస్కో గారు అంటూ ఉంటారు, పాదాలు భూమిపై, హృదయము పరలోకములో లగ్నము చేయబడాలి, తద్వారా దేవుని పిలుపుతో మనం పూర్తిగా తరిస్తామని చెప్తూ ఉంటారు. అందుకనే ఎక్కడా కానీ డాన్ బోస్కో సంస్థలోకి వెళ్ళినా కానీ 4 విషయాలు మనం చూస్తూ ఉంటాము. ప్రతి డాన్ బోస్కో యొక్క సంస్థ ఒక కుటుంబము, ఒక ఇల్లు. ప్రతి డాన్ బోస్కో సంస్థ ఒక విద్యా వేదిక, ఒక పాఠశాల, ఒక కళాశాల. మూడవది ప్రతి డాన్ బోస్కో సంస్థ ఒక ఆటస్థలము. మరి 4వదిగా మరీ ముఖ్యంగా ప్రతి డాన్ బోస్కో సంస్థ ఒక దేవాలయము. తద్వారా అందరికీ, చిన్నారులకు, పెద్దలకు, మరీ ముఖ్యంగా యువకులకు ఇటువంటి డాన్ బోస్కో ఒక మంచి ఆదర్శకరమైనటువంటి సుమాత్ర కలిగినటువంటి యేసు మార్గంలో నడిపించడానికి దోహదం పడుతూ ఉంది. మరి ముఖ్యంగా డాన్ బోస్కో గారు ప్రివెంటివ్ సిస్టమ్ అనే ఒక విద్యా విధానాన్ని ఆయన రూపొందించారు. దీనిలో 3 మెలకువలు ఉన్నాయి. ఒకటి రీజన్ అంటే కారణము, రెండవది రిలీజన్ మతము, ఆధ్యాత్మిక జీవితము, మూడవది లవింగ్ కైండ్నెస్ అంటే ప్రేమ కలిగిన ఆదరణతో కూడిన జీవితము. ఈ యొక్క ప్రివెంటివ్ సిస్టంలోని సద్గుణాలను మిగిలింపు చేసుకొని ఈనాడు అదే అనుచరులు డాన్ బోస్కో సంస్థకు చెందినటువంటి ప్రతి ఒక్కరూ జీవిస్తూ ఉన్నారు. ప్రియమిత్రులారా, డాన్ బోస్కో గారి యొక్క ఉద్దేశము నేటి యువకులను ఉత్తమ దేశ పౌరులుగా మరియు మంచి మేలిమికరమైనటువంటి దేవుని బిడ్డలుగా
క్రైస్తవులుగా తీర్చిదిద్దటమే. అలనాడు డాన్ బోస్కో కనిన కళ నేడు సార్థకమవ్వాలి. ఆ 9 ఏళ్ల నాటి కళ నేడు నిజరూపం కావాలి. అందుకని అంటాడు, గివ్ మీ సోల్స్, టేక్ అవే ద రెస్ట్. నాకు ఆత్మలు మాత్రమే ఇవ్వండి, మిగతావని తీసివేయండి. ఐ డూ బిజినెస్ విత్ ద సోల్స్. నాకు వేరే వ్యాపకం ఏమీ లేదు. నాకు యువకుల ఆత్మలతోనే నేను సేవ చేస్తాను, పని చేస్తాను అని అంటూ ఉన్నారు. మరి ఈనాడు డాన్ బోస్కో గారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని వారి యొక్క అడుగుజాడలో నడుస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి డాన్ బోస్కో మఠ, గురు, కన్యాస్త్రీ సహకారుల యొక్క సేవలు ఫలించబడాలి. మరి వారిని ఆదర్శంగా తీసుకొని ఎంతో విధంగా యువకులకు సేవలు ఎంతో విధంగా ఉన్నాయి. మా యొక్క డాన్ బోస్కో సభ కాన్స్టిట్యూషన్స్లో ఒక వాక్యం ఉంది. డాన్ బోస్కో గారు తన పరిచర్యలో ఏ మాట కానీ, ఏ సేవ కానీ, ఏ పని కానీ యువకుల ఆత్మలకు చెందనిదిగా లేదు అని. అంటే యువకుల ఆత్మకు చెందినదే ఆయన చేశాడు, పరితపించాడు. ఇక చివరిగా ప్రియమిత్రులారా, డాన్ బోస్కో గారు 3 భక్తి క్రియలు మనకు ప్రసాదిస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా దివ్య సప్రసాదం మీద అపారమైన భక్తి. దివ్య సప్రసాదములో ఉన్నటువంటి యేసు ప్రభువు నాకు అపారమైన భక్తి, విశ్వాసము కలిగి ఉండాలని. రెండవది క్రీస్తుల సహాయత మీద గౌరవము, ఆమె మార్గదర్శ ప్రకారము జీవించటము. మూడవది మన పరిశుద్ధ పోపు గారి ఆజ్ఞ మేరకు, కోరిక మేరకు నడుచుకోవటము. ఇవి కూడా, ఈ 3 ఎంతో విలువైన సూక్తులు, మార్గదర్శకాలు కలిగి నేడు మన తిరుసభ జీవించాలని కోరుకుందాం, ప్రార్థించుదాము. వందనం నీ సేవకి అంకితం. నా మానసం మందిరం నీ పూజకి అంకితం. నీరాజనం వందనం నీ సేవకి అంకితం. మానసం మందిరం నీ పూజకి అంకితం. నింగినేల నీరుగాలి ఎల్లవేళ పొగడగా పేద హృదయం తనివి తీర నీకు పాట పాడగా. లా 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 లా. సహోదరి సోదరులారా, నేనును మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తుల పితైన సర్వీసునికి ప్రీతికరమునట్లా ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పునీత డాన్ బోస్కో గారి స్మరణ సందర్భమున మేము మీ పీఠముపై ఉంచిన అర్పణను స్వీకరింపుము. ఈ బలి ద్వారా మీ పునీతిని మహిమపరిచిన మీరు ఆ బలినే ఈరోజు నిర్వహించి మాకు పాప క్షమాపణను, మీ కరుణను బహుమానముగా దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తులైన సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నెచ్చోటను మీకు కృతజ్ఞతా వందములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా మీరు పునీత జాన్ బోస్కో గారి అద్వితీయమైన విశ్వాసము, పరిచర్య, పవిత్రమైన సాక్ష్యము ద్వారా మీ శ్రీ సభను నిరంతరము ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించున్నారు. ఈ విధముగా మా మీద మీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నారు. మీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్తి అగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యము నొసగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేయుదములందు సహాయపడుచున్నవి. కావున దూతల అధిదూతల సమేతమున మీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరంతరము మిమ్ము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా. ప్రభువు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్నా. పావన పిత, మీరు నిఖముగా పవిత్రులు. మీ సృష్టి ఎంతో మిమ్ము స్తుతించుడు యుక్తము. ఏలైనా మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుతున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు, మీరందరూ తిని తీసుకొని భుజింతుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరం. భోజనానంతరం పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును
చాటెదము. మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము. మేము వేచియుందుము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణ ఎదుగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేయించి ఎదురుచూచి మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించున్నాము. మీ పవిత్ర శిరస్సు బేక కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణం ద్వారా మమ్మ మీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము వారి శరీరక్తములతో పోషించబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగినట్లు దయచూపుము. వారు మమ్ము మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకుని నా పుణ్యాత్మతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత యోసేపు గారితోనూ, ధన్యులైన మీ అపోస్తులతోనూ, వేదసాక్షులతోనూ, పునీత జాన్ బొస్కో గారితోనూ, సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరిచి ఈ బలి లోకమంతటికి నీ శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు మీ స్త్రీ సభను, మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖన చేరి ఉన్న ఈ ప్రజల మనవులు నాలాకింపుము. దయగల తండ్రి, నలుదశలు చెదిరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సోదరులను, మీ ప్రేమైంది ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగము గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప శాసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహములన పాపం నుండి ముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుని యేసుక్రీస్తు ఆగమనం నిరీక్షించుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చినానని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక మీ సిరిసభ విశ్వాసం వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరు సమాధానం తెలుపుకుందాము. సమాధానము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమేక పాపలను ప్రేమించమన్న ప్రభు, గొర్రెపిల్ల విందుకు పిలువబడినారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవన ప్రసాదించును గాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చెయ్యమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రభుని శరీరం సత్ప్రసాదం ముక్తిని వసగి ప్రేమ చిహ్నంలో పునరారే దైవజనమా. ప్రభుని శరీరం సత్ప్రసాదం ముక్తిని వసగి ప్రేమ చిహ్నంలో పునరారే దైవజనమా. ప్రేమమయుని యేసు ప్రభుని, ప్రేమమయుని యేసు ప్రభుని, ప్రభుని శరీరం సత్ప్రసాదం ముక్తిని వసగి ప్రేమ చిహ్నంలో పునరారే దైవజనమా. దేవుని రూపం కరుణ జీవం తపములు తీర్చి పుణ్యపీఠం. దేవుని రూపం కరుణ జీవం తపములు తీర్చి పుణ్యపీఠం. లోకునరారే దైవజనమా, లోకునరారే దైవజనమా. సిలువదారి యేసు ప్రభుని, సిలువదారి యేసు ప్రభుని, ప్రభుని శరీరం సత్ప్రసాదం ముక్తిని వసగే ప్రేమ చిహ్నం. లోకునరారే దైవజనమా. పునీత్ ఇన్యాసు గారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా, నా ప్రార్థన విని అవతరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మీ మెడబాయినట్లు చెయ్యకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత డాన్ బోస్కో గారి భక్తి శ్రద్ధలతో సువార్త పరిచర్య నిర్వహించి నిత్య జీవన భాగ్యమును మీతో శాశ్వత ఐక్యమును సాధించెను. వారి స్మరణము నాడు మేము నిర్వహించిన ఈ పవిత్ర కార్యము ద్వారా పరమానందమును అనుభవించి యోగ్యతను మాకు దయచేయమని అర్థించుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుండునుగాక. మీ
ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తులో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా. యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా. స్నేహితుని వోలే ఆదరించావు, బోధకుడై నన్ను మందలించావు. స్నేహితుని వోలే ఆదరించావు, బోధకుడై నన్ను మందలించావు. యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా. కష్టములో నన్ను నీ రెక్కల దాచావు, దుఃఖములో నా కన్నీరు తుడిచావు. కష్టములో నన్ను నీ రెక్కల దాచావు, దుఃఖములో నా కన్నీరు తుడిచావు. ఏ విధముగా నిన్ను నే పొగడగలను, నీ రుణమును నేనెల తీర్చగలను. నా తండ్రి నా దేవా, నా తండ్రి నా దేవా. యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా. యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా. నన్ను రక్షించు నా దైవమా.